హాయ్ ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు బస్ నడిపే వాళ్ళు కానీ, ట్రైన్స్ నడిపే వాళ్ళు కానీ, ఏరోప్లేన్ నడిపే వాళ్ళు కానీ, వెహికల్స్ నడిపే వాళ్ళు, కార్స్, ట్యాక్సీ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పేది ఏంటంటే, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కన్సంట్రేషన్ డ్రైవింగ్ పైనే ఉంచండి. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా మీకు మూడ్ ఆఫ్గా ఉంటే, మీరు ఎక్కువ లేజీగా ఉంటే, నిద్ర వస్తే వేరే వాళ్ళకి మీ డ్రైవింగ్ని ఇవ్వండి. అదేవిధంగా డ్రైవింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే డ్రైవ్ చేసేటప్పుడు మీరు మీ కన్సంట్రేషన్ అంతా డ్రైవింగ్ పైన పెట్టాలి. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మీ చేతుల్లో ఇంకో వందల కొద్ది ప్రాణాలు ఉంటాయి. సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. మళ్ళీ మీ వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా, మీ డ్రైవింగ్ చేయడానికి ముందు మీ వెహికల్ని పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. మీ వెహికల్ చెక్కింగ్ అయినాక తర్వాతనే మీ వెహికల్ని మీరు మూవప్ చేయాలి. అంతేగాని మీ వెహికల్ని పర్ఫెక్ట్గా చూసుకోక ముందుకే మీరు మూవప్ వెళ్ళకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ రోజుల్లో యాక్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా బస్ యాక్సిడెంట్స్ కానీ, ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ, ఏరోప్లేన్ ఇన్సిడెంట్స్ కానీ, వెహికల్ యాక్సిడెంట్స్, మామూలుగా టూ వీలర్ యాక్సిడెంట్స్ కానీ, కార్ యాక్సిడెంట్స్ కానీ, ఇలా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ దేనివల్ల అంటే, కేవలం మన యొక్క అజాగ్రత్త అనే ఒక కాన్సెప్ట్ వల్లనే జరుగుతుంది. ఈ అజాగ్రత్త అనేది ఉండకూడదు. జాగ్రత్తగా దేన్నైనా కూడా పరిశీలన చేసి ముందుకు వెళ్ళాలి. మీరు నిద్ర వస్తే, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరేం చేయాలంటే, మీరు నిద్ర రాకుండా మీ షిఫ్ట్ని ఇంకో వాళ్ళకి కన్వర్ట్ చేయాలి. అంతేకాని నిద్ర వచ్చినా కూడా, ఏం చేసినా కూడా, నిద్ర వచ్చినా కూడా అజాగ్రత్త పడకూడదు. దాన్ని నిద్రని అవాయిడ్ చేయాలి. దేన్నైనా అవాయిడ్ చేయాలి. మీ పర్సనల్ విషయాన్ని కూడా అవాయిడ్ చేయాలి. మరియు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా సెల్ని చూడకూడదు. సెల్ చూడడం వల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ రోజుల్లో ఇలాంటి జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నాను డ్రైవింగ్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ పాటిస్తే మనకి ఎలాంటి నష్టం జరగదు డ్రైవింగ్ పర్పస్లో అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి డ్రైవింగ్ చేసేవాళ్ళు.